స్వామి శరణం. ఓం నమో నారాయణ. నిన్నటి రెస్పాన్స్ బాగుంది వీడియో పెట్టడంతో. సో నేను ఇంకొకటి బాగా గమనిస్తున్నటువంటి రెండో తప్పు ఏమిటంటే, పొద్దున గురుస్వామితో పూజ చేస్తారు. గురుస్వామి పని మీద బయటికి వెళ్ళిపోగానే పిల్లలందరూ ఏం చేస్తారు, మళ్ళీ నిద్రపోతారు బ్లాంకెట్లు కప్పుకొని. నిద్రపోవడం ఓకే, అది మీ ఇష్టం, మీ శరీరం నిద్ర అడుగుతుంది అది. కాకపోతే నిద్రపోయాక లేచి స్నానం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? ఎందుకు చేయాలి స్నానాలు అనగా, మనము పడుకున్నప్పుడు మన శరీరము 5 రకాల మలాలని విసర్జన చేస్తుందట. కళ్ళల్లో ఊసు వస్తుంది, ముక్కులో నుంచి చెడు పదార్థం వస్తుంది, నోట్లో నుంచి వాసన వస్తుంది, కింద మూత్రము మలము, ఇవన్నీ శరీరము వదిలిపెడుతుందట నిద్రలో. అవన్నిటి అందుకని మనం లేవగానే వాష్రూమ్స్కి వెళ్తాం చూడండి, ఆ రకంగా ఈ 5 మలాలని పెట్టుకొని మనం ఓన్లీ జస్ట్ ముఖం కడుక్కొని మళ్ళీ పడి పూజలు వెళ్ళి కూర్చొని భజన చేసి తినేసి వస్తాం. ఇది తప్పు నారాయణ. ఖచ్చితంగా నిద్రపోతే లేచి స్నానం చేయాలి. స్నానం ఒక్కటే దీనికి అది. కాబట్టి దయచేసి ఈ రెండో తప్పును కూడా గ్రహించి పిల్లలు పెద్దలు పాటించి అయ్యప్ప యొక్క కరుణా కటాక్షాలని పొందాలని కోరుతూ, ఓం నమో నారాయణ. స్వామియే శరణమయ్యప్ప. హర హర మహాదేవ. శంభో శంకర.